అమరావతిలోని రాజరాజేశ్వరి సమేత కోటి శివలింగాల సంకల్పితమైన ఈ అమరావతి ప్రాంతంలో ఈరోజు మనం ఉన్నాం. శైవ క్షేత్రంలో ఉన్నాం. శివయ్య స్వామి గారితో ఉన్నాం. ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎందుకంటే స్వామి వారు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నారు కాబట్టి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆత్మలింగ స్వరూపంలో అయిన భక్తులకు దర్శనమిస్తున్నారు. అసలు ఈ ఆత్మలింగ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటి అనేది శివస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధపతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు మాతా పితరుల వంటి పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ ప్రపంచవ్యాప్తముగా ప్రధానంగా భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాల ఓంకార మమలేశ్వరుడు జ్యోతిర్లింగాలు మరియు అష్టమూర్తిలింగాలు కంచి పృథ్వీలింగము, జంబుకేశ్వరు జలలింగము, అరుణాచలం అగ్నిలింగము, కాళహస్తి వాయులింగం, చిదంబరం ఆకాశలింగం, కోనార్క్ సూర్యలింగము, అమర్నాథ్ చంద్రలింగం, నేపాల్ పశుపతి యాజమాన్యలింగం. దీంతోపాటు మన పంచారామ క్షేత్రాలు అందున త్రిలింగ దేశం ఖ్యాతి నుంచింది. ఇప్పుడు విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలు అటు కాళేశ్వరము, ద్రాక్షారామము, కాళహస్తి ఈ 3 ఉన్న ప్రాంత త్రిలింగ దేశం అంటారు. దానిలో ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి రాజధానిలో 21 సంవత్సరాల క్రితం సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం జరిగి మంత్ర యంత్ర తంత్ర క్షేత్రంగా ఇది విరాజిల్లుతుంది. అఖండంగా భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో విచ్చేస్తూ స్వామివారి యొక్క దర్శనం చేసి సంకల్పాలు సిద్ధించుకునే గొప్ప సిద్ధక్షేత్రమే ఈ శైవ క్షేత్రము. దీనిలో ప్రధానంగా రాజరాజేశ్వరి దేవి కోటిలింగేశ్వర స్వామి మూర్తులున్న ఈరోజు మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఆత్మలింగేశ్వర స్వామి దివ్య దర్శన భాగ్యం ఉంటుంది. ఉదయం 6 నుంచి రాత్రి 1 గంట వరకు, ఆ తర్వాత లాక్ చేస్తారు. మళ్ళీ సంవత్సరం తర్వాత మాత్రం శివరాత్రి రోజు మాత్రమే తీస్తారు. ఆ యొక్క గర్భాలయంలో అద్భుతమైన పాదరస కొలను ఉంటుంది. ఆ కొనలో మరి బుద్ధికి కారకుడు బుధుడు, ఐశ్వర్యకారకుడు బుధుడు, ఆరోగ్యకారకుడు బుధుడు, జ్ఞానకారకుడు బుధుడు, విజ్ఞానకారకుడు బుధుడు అంటే పచ్చ. అందుకని పచ్చ కమలం మీద మనకి అద్భుతంగా ఆత్మలింగేశ్వర స్వామి ప్రతిష్టలై ఉంటారు. స్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క శివలింగం నుంచి వేవ్స్ సూక్ష్మమైన తరంగాలు విస్తరిస్తూ ఉంటాయి. అందుకంటే జీవం ఉన్న లింగంగా అందుకని ఆత్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేయడం జరిగింది. మరి పైనేమో స్ఫటికంతో కూడిన నీలకరంలో ఉంటుంది, కిందేమో పశువు వర్ణంతో కూడిన అద్భుతమైన కనక పుష్యరాగమైన శివలింగం అది. ఈ యొక్క శివలింగ దర్శనం భాగ్యం వల్ల గురు అనుగ్రహము, శని అనుగ్రహము, స్ఫటికమూర్తిగా ఉన్న శివలింగం కాబట్టి పైన ఈశ్వరుడిగా అనుగ్రహము, పానమట్టము మరి కనక పుష్యరాగంతో కూడి ఉండి అమ్మవారి స్వరూపంగా ఉన్నారు కాబట్టి విద్య కోసము, ఆరోగ్యం కోసము, అన్నార్థుల కోసము ఈ యొక్క దర్శనము ఎంతో శ్రేయోదాయకము. అటువంటి ఆత్మలింగాన్ని ఆ పరమేశ్వరు అనుగ్రహంగా ప్రసాదించడం జరిగింది. దాన్ని ఇక్కడ స్థాపన చేశాం. వేలాది మంది ఈ రోజున స్వామి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు. వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాల అభివృద్ధి కలగాలని, అలాగే మా ప్రైమ్ 9 న్యూస్ ఎందుకంటే సత్యానికి ధర్మానికి ప్రజలకు చేరువగా ఉండే ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ఇవ్వటం కూడా ఆ యాజమాన్యానికి మరియు మా యాంకర్ గారికి, మా వీడియోగ్రాఫర్ గారికి అందరికీ కూడా ఆయన అనుగ్రహం లభించుగాక. శుభం భూయాత్. ఓకే, ధన్యవాదాలండి. చూశారు కదా, మొత్తానికైతే సనాతన ధర్మం యొక్క పరిరక్షణకు పాటుపడుతున్న వాళ్ళల్లో ప్రైమ్ 9 మీడియా పార్ట్నర్గా ఉంటుంది కాబట్టి ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా ముందుంటుంది. అయితే ఈ ఉద్దేశంతో మీడియా పార్ట్నర్గా ఈ అద్భుతమైన కార్యక్రమానికి చేయడానికి ముందుకొచ్చింది. అయితే ఇక భక్తులకు సంబంధించి కనుక మొదట మాత్రం ఒక 100 మందికి ఎవరైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకైతే అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక విజువల్గా మనం చూసుకుంటే కనుక ఈ అద్భుత దర్శనానికైతే ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి ఆత్మలింగ దర్శనాన్ని చేసుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ కనుక మనం గమనించుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ ఒక దర్శనంతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ దర్శనం రాత్రి 1 గంట వరకు కూడా జరుగుతోంది. భక్తులు కూడా కోలాహలంగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ
నమ శివాయ, శివాయ నమః, యనమ శివాయ, మశివాయన అనే ఒక పంచతంత్రాన్ని వాళ్ళు ఒక స్మరించుకుంటూ ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల పరంగా చూస్తే భక్తులు కూడా పులకించిపోతున్నారు. స్వామివారి దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తూ రకరకాలుగా వాళ్ళు భగవద్నామ స్మరణలో ఉన్నారు. ఒక్కొక్కరికి కూడా రకరకాలుగా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే స్వామి దర్శనానికి వస్తే ఎటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. బుద్ధికారకుడైన బుద్ధుడైతే అన్ని రకాలుగా సహకరిస్తాడు. గురుబలం కూడా ఉంటుంది. స్వామి దర్శనానికి రండి అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాడ దూర ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి పక్క పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే రావడం జరిగింది.